పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీస్ చెక్ పోస్టుల దగ్గర ముమ్మర తనిఖీలు నిర్వహించారు పోలీసులు. సిరిసిల్ల జిల్లా నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఓ కారులో 4,98,000 నగదును సీజ్ చేశారు. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ కి అప్పగించినట్లు మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న మరో కారులో 8 తులాల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఒక వ్యక్తి 50,000 నగదు కన్నా ఎక్కువ నగదును తీసుకువెళ్లేటప్పుడు సరైన పత్రాలను తీసుకువెళ్లాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఏం చెప్పినావు మరి? నువ్వు అట్లా అబద్ధాలు చెప్పదు కదా, అది కూడా నా మీద ఏం చెప్తావా? రవణుడు మాతోనే ఉన్నాడు. రవణ, శ్రీపత్ సార్, నేను ఉన్నాను. రైట్, ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంది, చెప్పండి, ఎక్కడికక్కడ ఎన్నికల ప్రక్రియ దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్ చేయడం అనేది జరుగుతుంది వెహికల్స్ ని, ఎలా ఉంది? అయితే జ్యోతి, ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు అయితే పోలీసులు చేపడుతున్నారు. అయితే ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సైతం నిన్న వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా నగదుతో పాటుగా నగలను సైతం పోలీసులు సీజ్ చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే మాచారెడ్డి మండలం గన్పూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా సిరిసిల్ల జిల్లా నుంచి కామారెడ్డి వైపు వస్తున్న ఒక కారులో 4,95,300 నగదును పోలీసులు గుర్తించారు. అయితే నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి అయితే అప్పగించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అదే అలాగే కామారెడ్డి శివార్లోని టెక్రియాల్ బైపాస్ వద్ద సైతం చెక్ పోస్ట్ వద్ద ఎస్ఎస్టీ పోలీసు బృందం సైతం మరో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే తనిఖీల్లో భాగంగా 8 తులాల బంగారు ఆభరణాలను గుర్తించి సీజ్ చేశారు. మొత్తం మీద అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు నిజామాబాద్ పార్లమెంటు పరిధి కావచ్చు, ఇటు జహీరాబాద్ పరిధి కావచ్చు, ముమ్మరంగా అయితే పోలీసులు అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంటుందని మనకు చెప్పుకోవచ్చు. అంటే ఈ నగదు తరలింపు అనేది భారీగా జరుగుతుంది అనుకోవచ్చా ఈ ఎన్నికల నేపథ్యంలో? ఎన్నికల నేపథ్యంలో ఇటు నిజామాబాద్ తో పాటు ఇటు జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో నగదు అయితే భారీగా తరలిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఎప్పటికప్పుడు సైతం పోలీసులు సైతం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు నగదు, ఇటు విలువైన నగలు ఇప్పటికైతే సీజ్ చేశారు. భారీ మొత్తంలో అయితే ఇప్పటి వరకు అయితే సీజ్ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 1,20,00,000 వరకు సీజ్ చేసినట్లుగా మనకు నిన్న సిపి కల్మేశ్వర్ చెప్పడం జరిగింది. అలాగే
కామారెడ్డిలో సైతం భారీ మొత్తంలో సైతం ఇలా నగలు పట్టుబడడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అంజీ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జగన్ ఎన్నికల ప్రచారం చేశారు.